పెందుర్తి బాగా విలువైన ప్రాంతం. ల్యాండ్ వాల్యూస్ పెరిగాయి, హౌసెస్ పెరుగుతున్నాయి, లేఅవుట్లే వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గత 6 నెలలుగా పెందుర్తిలో ఆక్రమణలు కానీ లేదా రికార్డు ట్యాంపరింగ్ చేయడం కానీ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు ఇవ్వడం కానీ ఏమీ సంకోచించకుండా కోట్లాది రూపాయలు ఈ పెందుర్తిలో చేతులు మారుతున్నాయి. మీరు చూశారు ముదపాక్ ఇష్యూ. ఈ కలెక్టర్ నడుతుంది. ఇది ఎంత నేను కలెక్టర్ మీద చెప్తున్న ప్రెస్ మీటు. నేను చెప్పే ప్రెస్ మీట్ ఇక్కడ ఎమ్మెల్యేకో ఎవరికో కాదు, కలెక్టరే బాధ్యుడు. ఎందుకు కలెక్టరే బాధ్యుడు అంటానంటే, ముదపాకులో ఎన్నిసార్లు కోర్టులో ఆర్డర్ తెచ్చినా ఏమీ ఖాతరు చేయకుండా సుబ్బారెడ్డి చెప్పాడని, ఇంకొక ఎవరో పెద్ద మనిషి చెప్పాడని అవుట్రైట్గా రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశాడు, కలెక్టర్ చేయించాడు. కానీ మొన్న కోర్టు మొట్టిగా వేసేసరికి 2 సార్లు ఇన్ని పేపర్లు రాస్తున్నా, మీరు రాస్తూ ఉన్నా భయపడకుండా అది రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తే, ఎవరైతే జలవిహార రామరాజు పేరును వేస్తూ ఉంటే దాన్ని మళ్ళీ కోర్టుకు పోయి ఫైట్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. వారం రోజులుగా అంత ఘాటైన ఆర్డర్ వస్తే కానీ కలెక్టర్కి చెల్లించలేదు. రెండోది, మనంతా వెళ్ళాం, జర్రిపోతులపాలెంలో గెడ్డ ఆక్రమించేసి ఇళ్ళు కట్టేస్తున్నారు, గెడ్డ ఆక్రమించి లేఅవుట్ వేశారని చెప్పాం. ఎంఆర్ఓ మనిషిని పంపించాడు. కానీ మళ్ళీ కలెక్టర్ నుంచి ఒత్తిడి రాగానే ఎంఆర్ఓ ఆర్డీఓ చేతులు కట్టేశారు. ఈవేళ అక్కడ ఇల్లు నిర్మాణం స్టార్ట్ అయిపోయింది. ఒక గెడ్డ వాడు ఆక్రమిస్తూ ఉంటే, స్వచ్ఛంగా గెడ్డ కప్పేస్తూ ఉంటే, సాక్ష్యాధారాలతో చూపిస్తూ ఉంటే ఈ కలెక్టర్ దాన్ని ప్రోత్సహిస్తుందంటే ఏమనుకోవాలి కలెక్టర్ గారిని? జాయింట్ కలెక్టర్ కాదు, కలెక్టర్ దౌర్యంతో చింతగట్టలో సొంత లేఅవుట్ వేసేసి అక్కడ ఉన్న సర్పంచ్ వాళ్ళ కొడుకు అనుకుంటాను, సర్పంచ్ కొడుకో ఆ కనకరాజు అనే వ్యక్తి భయంకరంగా కనకరాజు ఇల్లు కట్టేస్తూ ఉంటే మేము స్వయంగా చూస్తే ఎంఆర్ఓ పంపిస్తే మళ్ళా దానికి అతి లేదు గతి లేదు, నిర్మాణం అయిపోతుంది. ఒక షెడ్ వేస్తే పరిగెట్టినటువంటి రెవెన్యూ ఆఫీసు మరి చింతగట్టలో కానీ, జరిపోతులపాలెం కానీ, ముదపాకులో కానీ కనీసం స్పందించలేదు.